హలో ఆల్, దిస్ ఈజ్ రవితేజ అండ్ మీరు చూస్తున్నారు రవితేజ వినిమయోగం యూట్యూబ్ ఛానల్. ఈ రోజుతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో 5 డేస్ అయితే కంప్లీట్ అయింది. అంటే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ 1 వీక్ పర్ఫార్మెన్స్ అంతటిని దృష్టిలో పెట్టుకుని ఈ షార్ట్ తీస్తున్నాను. ఇందులో మెయిన్ గా మనం కామనర్స్ గురించి మాట్లాడదాం. ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది అన్న సామెత మళ్ళీ 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 ప్రూవ్ అయింది ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో. కామనర్స్ కి సింహాసనం ఇచ్చి బిగ్ బాస్ స్టేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ ఈ వారమంతా చూస్తూనే ఉన్నాము. ఈ వారంలో ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. చలో స్టార్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రియా గారు. ప్రియా గారు రూల్స్ పెడతారు కానీ పాటించరు. గుడ్డు పోతే అరుస్తారే కానీ దొంగతనం మాత్రం తిరిగి చేస్తారు. సో ఆవిడ ఒక అన్నెసెసరీ క్యారెక్టర్ అయితే అనిపించేసింది. సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి హరీష్ గారు. ఆయన ఒక అపరిచితుడైనా సరే లోక కళ్యాణం కోసం మంచి కోసం పోరాడాడు కానీ ఈయన ఎందుకు పోరాడతాడో, ఎందుకు అరుస్తాడో, ఎందుకు మాట్లాడతాడో, ఎందుకు గొడవ పడతాడో, ఎందుకు నవ్వుతాడో ఆయనకే తెలియదు, ఎందుకు ఏడుస్తాడో కూడా ఆయనకే తెలియదు. నెక్స్ట్ మూడో కంటెస్టెంట్ మర్యాద మనీష్ గారు. మర్యాద మనీష్ గారు అగ్ని పరీక్షలోనే ఫెయిల్డ్ క్యాండిడేట్. కానీ అతనిని అనవసరంగా అభిజిత్ గారు, శ్రీముఖి గారు సెలెక్ట్ చేసి మరీ బిగ్ బాస్ కి పంపించారు. ఇక్కడికి పంపించిన తర్వాత కూడా అతని రోత పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. అతి తెలివి, నేనే లీడర్ అనే ఒక పొగరు, గర్వం, అహం తనని నిలువెత్తున ముంచేసింది. ఈ గేమ్ లో కూడా సంచాలకుగా మళ్ళీ ఫెయిల్ అయ్యారు. ఎవ్రీడే హీజ్ ఎ ఫెయిల్యూర్ క్యాండిడేట్ గా ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి డీమన్ పవన్. పాపం డీమన్ పవన్ ఫస్ట్ నుంచి నోట్లో నాలుక లేని వాడిలాగానే ఉంటూనే ఉన్నాడు. ఇప్పటికీ అలాగే ఉన్నాడు. పాయింట్ పెడదామంటే తిట్లు తింటున్నాడు, తొక్కించుకుంటున్నాడు, అర్పించుకుంటున్నాడు, అందరి చేత వెలివేయించబడుతున్నాడు. అయినప్పటికీ కష్టపడుతున్నాడు. సో నెక్స్ట్ ఫిఫ్త్ కంటెస్టెంట్ గురించి మాట్లాడాలంటే మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు గేమ్ స్టార్టింగ్ పీక్స్ అసలు అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు చివరికి వచ్చేసరికి మళ్ళీ లవ్ ట్రాక్ లో పడుతున్నాడే అని ఒక డౌట్. ఫ్లర్టింగ్ లో పడిపోయి తన మెయిన్ కాన్సెప్ట్ ని, తన గోల్ ని మర్చిపోతున్నాడు అనిపిస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ కంటెస్టెంట్ గురించి మాట్లాడాలంటే శ్రీజ దమ్ము గారు. శ్రీజక్క, నువ్వు కెమెరా ముందుకు వస్తే హడలు, నీ నోటి దగ్గర మైకు పెడితే మా చెవులకి బెదురు. నీవు దయచేసి ఆ గొంతుని తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. కానీ గేమ్ విషయంలో తను స్పోర్టివ్. అలాగే గేమ్ పెడితే తను మాత్రం తగ్గేదలే అంటూ పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీస్తూనే ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కామనర్స్ ఆఫ్ ఎంటైర్ వీక్ పర్ఫార్మెన్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నేను చేసే ఇలాంటి వీడియోస్ అన్ని తప్పకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.